ఈ వీడియో సిస్టర్ అండ్ బ్రదర్స్ కోసం అయితే చేశాను. సిస్టర్ బ్రదర్సే కాదు, మీరు సిస్టర్స్ చేసుకోవచ్చు, బ్రదర్ సిస్టర్ చేసుకోవచ్చు, చెల్లి అక్క చెల్లెలు చేసుకోవచ్చు. చాలామంది చేసుకోవచ్చు దీన్ని. లవర్స్ కూడా కావాలంటే లవర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ సాంగ్ మీద చాలా బాగుంటుంది. మీరు కూడా కపుల్స్ ఉంటే వీడియో చేసుకోండి, చాలా బాగుంటుంది కాబట్టి చేసుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ మిస్ అవ్వకండి. ప్రాజెక్ట్ కూడా నేను మధ్యలో చెప్తాను, అది ఎక్కడ చెప్తానో తెలియదు. మీరు వీడియో లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పుడు నేను చిన్న డెమో చూపిస్తా, చూసినాక ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను మీకు. అలల కడలి తనదిలే నా చిట్టి ఎప్పుడు నాదే మీదే ఆడు నా ఓకే, చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కపుల్స్ అయినా, సిస్టర్స్ అయినా, బ్రదర్ అండ్ సిస్టర్ అయినా, సిస్టర్ అయినా, మీరు కజిన్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు, కపుల్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. ఈ ప్రాజెక్ట్లో నేనేది ఫోటోలు అనేది ఇవ్వలేదు, ఒకటే ఫోటో ఇచ్చాను. ఆ ఫోటో తర్వాత ఇంకా మిగతా ఫోటోలు ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే అర్థం కాదు. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఎలా అనిపించిందో, ఒక డెమో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి మీకు అక్క అని ఇచ్చాను. ఇక్కడ మీకు సపోజ్గా మీరు కపుల్స్ అనుకోండి. కపుల్స్ అనుకుంటే ఇక దాన్ని మీరు లవ్ అని పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఇంకోటేమో మీరు మీ కపుల్ అంటే మీ పార్ట్నర్ ఒక నేమ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ నచ్చింది పెట్టుకోండి. ఇప్పుడు బ్రదర్ చెల్లి ఉందనుకోండి, ఇక్కడ చెల్లి అని పెట్టుకోవచ్చు, సిస్టర్ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చింది పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సపోజ్ నేను చెల్లి అని పెడతా. ఇలా ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టేస్తాను. చూడండి, చెల్లి అని పెట్టేసిన. ఇలా చూశారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒకటే ఫోటో, ఇది ఒకటే ఫోటో ఇచ్చాను మీకు. దీని తర్వాత ఈ సేమ్ ఇలా ఈ ఫోటో ఎందుకు ఇచ్చానంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి, ఈ ఫోటో అనేది ఇచ్చాను మీకు. ఈ ఫోటో మీ సొంతంగా ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ బ్లెండ్ అంటే ఊగుతుంది కదా, ఉయ్యాలాగా ఊగుతుంది కదా, అది కూడా ఎలా చేసుకోవాలని చెప్తాను మీకు. ఓన్లీ లిరిక్స్ ఇచ్చాను. మీరు ఇక్కడ ఈ అంత ఎక్కువ టైం ఉన్నా కూడా మీకైనా బోర్ కొట్టేస్తుంది కాబట్టి మీకు లిరిక్స్ ఇచ్చాను. ఆ లిరిక్స్ చెప్పడానికి చాలా టైం పడుతుంది, అందుకనే నేను లిరిక్స్ కూడా ఇచ్చాను మీకోసం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చాను. ఈ డబల్ బీట్ మార్క్ దగ్గర నుంచి మీకు ఒక చిన్న పాయింట్లు ఇచ్చాను. ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకే మీరు ఫోటోలు అనేది పెట్టాలనేది ఇచ్చాను మీకు. ఇక్కడ మీకు ఒక డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ డబల్ బీట్ మార్క్ నుంచి ఈ డబల్ బీట్ మార్క్ వరకు, మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ డబల్ బీట్ మార్క్ వరకు, ఇలా మీరు చిన్న పాయింట్లు ఇచ్చాను. ఈ పాయింట్ని చూసి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. సపోజ్గా నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ డబల్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఈ ఫోటో ఉందనుకోండి, ఇది వద్దులే, వేరేది పెడతాం. ఎగ్జాంపుల్గా ఇదే ఈ ఫోటోనే ఉందనుకోండి. ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా కొంచెం బ్లర్ ఉంది, నేను వేరేది పెట్టి చూపిస్తాను. వెయిట్, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్గా ఇదే ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. మీరు తగ్గట్టు కొంచెం ఫ్రేమ్ తగ్గట్టు జూమ్ చేసుకోండి. మీకు ఇక్కడ స్పేస్ సరిపోకపోతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, టైల్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు టైల్స్ ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం సైడ్ అనేది కొంచెం కవర్ అయితే అవుతుంది. దాని తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్, బ్లెండింగ్ అండ్ ఒపోసిటీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒపోసిటీ 100 ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం తగ్గించుకోండి, మీకు ఇష్టం వచ్చినంత. నేను ఇట్లా ఇంత తగ్గిస్తున్నా చూడండి, ఇంత. మీకు చూశారు కదా, నేను ఇలా తగ్గిస్తున్నా. ఇలా కొంచెం లైట్గా కనిపిస్తే బాగుంటుంది, అందుకే నేను కొంచెం తగ్గిస్తున్నా. చూశారు కదా, సింపుల్గా అయితే తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా మనం, ఇక్కడ నుంచి ఈ బీట్ మార్క్ వరకు మనకు ఫోటో కావాలి. దానికోసం ఇక్కడ నుంచి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు జరిగిపోతుంది. ఇలా కొంచెం ఇలా మీకు సైడ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత దీన్ని అయితే కిందకైతే స్క్రోల్ చేసేయండి. ఇప్పుడు నేను ఎలా స్క్రోల్ చేస్తున్నానో అంటే మీ కింద ఫోటో ఇచ్చాను కదా నేను, ఆ ఫోటో వరకు అనేది ఈ ఫోటో అనేది పైన రావాలి. ఆ ఫోటో పైన ఈ ఫోటో అనేది రావాలి మీకు. ఇప్పుడు చూపిస్తా చూడండి. మీకు ఎగ్జాంపుల్గా మనకు లిరిక్స్ పైన రావాలి కాబట్టి ఈ ఫోటోని అనేది మీకు కిందకి తీసుకెళ్ళడం అంటున్నాను. అందుకని ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చాను కదా ఈ ఫోటో, ఇక్కడ ఈ ఫోటో పైన మీకు తీసుకెళ్ళాలి. చూసారు కదా, ఫోటో పైన వచ్చేసింది. దాని తర్వాత ఇలా వచ్చేసింది. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే
ఇక్కడ మీకు కొంచెం బ్లెండ్ అయ్యి వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా బ్లెండ్ అయ్యి తర్వాత ఫోటో వస్తుంది. ఇలా మీరు సేమ్ ఇలానే ఎఫెక్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో FADE ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది. దాని ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మీకు ఇలా వస్తుంది. కొంచెం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి అది ఫేడ్ ఇన్ అవుట్లో ఇక్కడ మీకు కింద అవుట్ అని ఉంటుంది. అవుట్ దాన్ని ఏమో కొంచెం ఒక 20 పెట్టుకోండి. ఇన్ దాన్ని ఏమో ఒక 40 or 30 పెట్టుకోండి. మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోండి. నేను 30 పెడుతున్నా. చూసారు కదా, సింపుల్గా అయితే వచ్చేసింది. దాని తర్వాత మీకు ఇక్కడ PNG ఫోటో అనేది కావాలి. ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో అదే ఫోటోని మీరు PNGగా అయితే కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇక్కడ మళ్ళీ ఈ బిట్ మా దగ్గరకు వచ్చి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. మీరు ఎగ్జాంపుల్గా నేను పెట్టి చూపిస్తాను. అదే ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసా. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటోల మ్యాప్ నుంచి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఫోటోల మ్యాప్ నుంచి రిమూవ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఎలా చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పాను. ప్లేస్టోర్లో దొరుకుతుంది మనకు, అది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దాన్ని సెర్చ్ బార్లో మీరు ప్లేస్టోర్లో వెళ్ళి సెర్చ్ బార్లో ఫోటో మ్యాప్ అని సెర్చ్ చేసినా కూడా మీకు 6 సింబల్తో ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోతారా ఎలా చేసుకోవాలని మొత్తం డీటెయిల్గా చెప్పాను పోయిన వీడియోలో. కావాలంటే మన పేజ్లో వెళ్ళి చూడండి వీలుంటే. ఇప్పుడు మీరు ఒక ఫోటో, ఆ యొక్క PNG ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అదే ఫోటోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా ఒక ఫోటో మీరు ట్యాప్ చేస్తే మీకు PNG ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మీరు డౌన్లోడ్ చేసిన PNG ఫోటో అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా లిరిక్స్ ఇటువైపు ఉంది కాబట్టి నేను ఇటువైపు పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ మీకు కొంచెం తగ్గించుకోండి మీకు ఫోటో తగ్గట్టు. దాని తర్వాత దీన్ని మీరు ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. నేను ఇప్పుడు ఎలా జరుపుతున్నానో అలా జరుపుకోండి. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే మీరు అక్కడ మీరు మీ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన ఇది పెట్టుకోండి. నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు పెట్టారు కదా ఆ ఫోటోకి పైననే ఈ ఫోటో అనేది రావాలి. లిరిక్స్ కిందకి వచ్చేస్తే మీకు ఫోటో అనేది సెట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీదకి అయితే తీసుకొచ్చండి. మీకు లిరిక్స్ అనేది మంచిగా అయితే వస్తుంది. మీకు మీ లిరిక్స్ పైన వచ్చినా కూడా బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది మీరు ఈ ఫోటో పైన పెట్టినందుకు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఇప్పుడు ఇది PNG ఫోటో అనేది మీకు బ్లెండ్ అవ్వాలి. అంటే మీకు బెండ్ అయ్యి రావాలి. అంటే కొంచెం ఊగాలి. మీకు కావాలంటే పెట్టుకోండి. మీరు బ్లెండ్ అది ఇప్పుడు ఇలా ఊగుతుంది కదా, ఇది ఇలా ఊగుతుంది కాబట్టి మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. మీ ఇష్టం అది. ఫస్ట్ అయితే ఇక్కడ దీంట్లో వెళ్ళండి. ఇక్కడ మీకు PNG ఫోటో ఇచ్చాను కదా, ఈ PNG ఫోటో మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బెండ్ అని ఉంటుంది. ఈ బెండ్ ఆప్షన్ ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది. బెండ్ ఎఫెక్ట్లో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాపీ అయితే అయిపోతుంది. ఎఫెక్ట్ కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు PNG ఫోటో ఉంది కదా, ఈ PNG ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కింద 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలాగైతే ఊగుతుంది. ఇక్కడ మీకు కింద ఊగుతుంది కాబట్టి అంత మంచిగా ఉండదు, కాబట్టి మీకు పైన ఊగాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు కింద ఊగుతుంది, చూసారు కదా, ఇక్కడ మీకు పడవ ఊగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీకు పైన టాప్ ఉంది కదా, ఆ బెండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ భూమ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసండి మీకు పైన ఊగుతుంది. చాలా బాగుంటుంది. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇలా మీరు ఇప్పుడు సేమ్ ఇలా చెప్పానో అలాగైతే పెట్టుకోండి మీరు. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ ఆప్షన్ ఇది కింద మీకు అదే ఫేడ్ ఇన్ అవుట్ అనే ఎఫెక్ట్ చెప్పాను కదా, ఆ ఎఫెక్ట్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. మరి నేను ఈ వీడియోలో పెట్టాను కదా, అంటే మీకు పోయిన ఈ ఫోటోలో పెట్టాను మీకు ఎఫెక్ట్. అది ఆ ఎఫెక్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫేడ్ ఇన్ అవుట్ ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసేయండి. మళ్ళీ PNG ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ దాన్ని క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ చేసేయండి. మీకు ఫేడ్ ఇన్ అవుట్ అనేది ఇది 2 వచ్చేస్తుంది. చూసారు కదా, సింపుల్గా ఉంటుంది. అంతే, మీకు అంత ప్రాసెస్ కూడా ఏముండదు. మళ్ళీ దీన్నే మీరు డూప్లికేట్ చేయండి. ఇలా నేను ఎలా చెప్తున్నా అలా చేయండి. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి ఇలా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి డబల్ బీట్ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ వరకు ఇలా మీరు ఇలా కట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేయండి. PNG ఫోటోని డూప్లికేట్ చేసి మళ్ళీ దీన్ని పైకి స్క్రోల్ చేసి దీన్ని మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు ఇక్కడ మీరు కట్ చేయకండి PNG ఫోటో అనేది, ఎందుకంటే మీకు కీ ఫ్రేమ్ ఇచ్చాను కాబట్టి మీకు అంత మంచిగా ఉండదు. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు PNG ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు లిరిక్స్ అనేది పైకి వచ్చేసింది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే మీకు లిరిక్స్ ఇటువైపు ఉంది కాబట్టి మీరు ఇటువైపు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో మీరు డూప్లికేట్ చేసిన ఫోటో కదా, ఇక్కడ ఏ ఫోటో ఉంది అక్కడ ఇదే ఫోటో వస్తుంది కాబట్టి ఈ ఫోటోని మీరు కలర్ ఫీల్డ్లో నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఎగ్జాంపుల్గా మీరు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టి చూపిస్తా వెయిట్. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి, వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా పెట్టాను చూసారు కదా, ఫోటో అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిఎన్జీ ఫోటో కూడా మీకు రీప్లేస్తో పెట్టాలి. జస్ట్ మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఒక పిఎన్జీ ఫోటో మీరు ఏ ఫోటో అయితే బ్యాక్లో పెట్టారో అదే ఫోటోని మీరైతే పిఎన్జీ ఫోటో కన్వర్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. చూసారు కదా, ఫోటో కూడా వచ్చేసింది. ఇలా నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు సెట్ అయింది, బాగా సెట్ అయింది. ఇలానే మీరు ఇక్కడ ఈ బీట్ మార్ దగ్గర నుంచి మళ్ళీ డబల్ బీట్ మార్ వరకు, మళ్ళీ డబల్ బీట్ మార్ దగ్గర నుంచి మళ్ళీ డబల్ బీట్ మార్ వరకు ఇలా మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.